ముందుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్మాత గారికి, మా దర్శకులైనటువంటి నక్కిన త్రినాథరావు గారికి, మా హీరో గారు అవిష్ గారికి, మిగిలిన తారాగణం అందరికీ, మీడియా వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా మంచి సినిమా అండి. నాకు మాత్రం నేను చేసింది చిన్న పాత్రే అనిపించినా చాలా సన్నివేశాల్లో నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీరో గారికి సంబంధించిన కథలో హీరో గారి తాతగా నేను నటించాను. మన జీవితానికి చాలా కనెక్ట్ అవుతుంది. చాలా మంచి సినిమా, ఫుల్ ఎంటర్టైనర్, అన్ని తరగతుల వాళ్ళకి నచ్చేటటువంటి సినిమా తీసినటువంటి త్రినాథరావు గారికి, మా హీరో గారికి, నిర్మాత గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ సినిమాలో నటించే అవకాశం కలిగింది. మంచి కుటుంబ కథా చిత్రం చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. అండ్ నా జోగారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభా సరస్వతికి నమస్కారం. మీడియా మిత్రులకి, వచ్చిన వాళ్ళందరికీ కూడా పాదాబంధనాలు చేసుకుంటూ ప్రేమతో మీ జోగారావు. ఒక వ్యక్తి గురించి నేను చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటిదాకా నాకు అవకాశం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఈ స్టేజ్ మీద ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఆ వ్యక్తి ఎదురుగుండా నించుని ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఆయన పెట్టిన భిక్షే. కారణం ఏంటంటే నేను సినిమా రంగంలో ప్రవేశించడానికి మూలకారకుడు, కెమెరాని పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నక్కిన త్రినాథరావు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా పాదాబంధనాలు చేసుకుంటూ అంత గురించి ఆయన గురించి చెప్పలేను. ఎందుకంటే నాకు మజాకాలో మంచి వేషం ఇచ్చి 10 మందిలో పేరు పిక్కలు తీసుకొచ్చారు. అంతకుముందు నేను చాలా సినిమాలు చేశాను, కానీ ఎక్కడ నాకు పేరు రాలే. మజాకా సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు నేను రెడీలో కూడా ఒక సెంటిమెంటల్ క్యారెక్టర్, ఒక 2 సీన్ల వేషం నాతో చేయించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఆయన చేసే అనకాపల్లి సినిమాలో కూడా చేశాను. అలాగే నాకు 2025లోనే నాకు ఆనందంగా ఎందుకుందంటే 2025లోని డాకు మహారాజ్ సినిమా హిట్ సినిమాలో క్యారెక్టర్ చేశాను, ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్. ఆ తర్వాత నక్కిన త్రినాథరావు గారి మజాక, ఆ తర్వాత గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఫాదర్ వేషం చేసి ఫుల్ లెంగ్త్ వేషం చేశాను. కాబట్టి వీళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నక్కిన త్రినాథరావు గారు అంటే ఒక ట్రేడ్ మార్క్, కామెడీ, బ్రహ్మాండంగా కామెడీ చేయిస్తారు. ఆయన సెట్లో ఉంటేనే కామెడీ. ఆయన పాత సినిమాలని ఎన్ని చూసుకున్నా సరే ఆయన కామెడీ మీద చాలా చేస్తారు. కాబట్టి ఈ నేను రెడీ కూడా, నేను రెడీ, మీరు రెడీయా? నక్కిన త్రినాథరావు గారిని, హవీష్ గారిని, మా అందరినీ ఆశీర్వదించడానికి మీరు రెడీయా? మీ అందరు రెడీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ అందరికీ నమస్కరిస్తూ మీ జోగారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ సెక్షన్ అవర్ లైఫ్. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాను నేను. ఒక పండగలాగా గడిచిపోయినాయి మా షూటింగ్ డేస్ అన్నీ. దాదాపు 40 రోజుల దాకా ప్రతిరోజు ఒక పండగలాగా వెళ్ళిపోయింది నేను రెడీ అని. మా వంతుగా వినోదాన్ని పంచడానికి మేమందరం రెడీగా ఉన్నాము. ఇంకా మీరందరూ చూసి ఎంజాయ్ చేయడమే. మీరు ఎక్కడా డిసప్పాయింట్ గారు, బాగా ఆనందంతో జోస్తో బయటకు వస్తారు థియేటర్ నుంచి. అంత గ్యారంటీ ఇస్తున్నాను. అంటే నా క్యారెక్టర్ ఇంతకుముందు వేసినవి కొంచెం మీరు చూసే ఉంటారు, కొంత పరిచయం. దాన్ని మించిన వినోదం ఇందులో చాలా బాగుంటుంది. హీరో వీళ్ళందరి కాంబినేషన్లో చాలా బాగా వచ్చాయి సీన్. నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, తోటి నటీనటులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా కుటుంబంలోకి
మీరు కూడా జాయిన్ అయిపోతారు. అంటే ఒక కుటుంబంలోకి వెళ్ళాము, ఒక కుటుంబ నేపథ్యంలో ఒక ఫ్యామిలీలోకి వెళ్ళామంటారు. థియేటర్లకు వెళ్ళినట్టు ఫీలింగ్ రాదు మీకు. థియేటర్లకు వెళ్ళిన ఫీలింగ్ రాదు మీకు. ఒక ఫ్యామిలీలోకి వెళ్ళాము, ఒక భోజనానికో ఒక విందుకో ఏదో విందు భోజనానికి వెళ్ళామన్న ఫీలింగ్ కలిగించే సినిమా ఇది నేను రెడీ. సో అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది, అందరినీ అలరిస్తుంది. పెద్ద హిట్ అవ్వాలని, మా డైరెక్టర్ గారికి మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్గా కావాలని, మా హీరో గారికి హీరోయిన్ గారికి అందరికీ బ్రేక్ రావాలి, మాకు కూడా మంచి బ్రేక్ రావాలని, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ సెట్ కావాలని ఆశిస్తున్నాను. భగవంతుడి కృప వల్ల జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరందరూ రెడీగా ఉన్నారు కదా, నేను రెడీ సక్సెస్ అందుకోవడానికి.